మావోయిస్టుల చెరలో ఉన్న ముగ్గురు టీడీపీ నేతల విడుదలకు మరో 2 రోజుల డెడ్ లైన్ పెంచారు. ఏవోబీలో కూంబింగ్లు వెంటనే నిలిపేసి బాక్సైట్ తవ్వకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రకటన రాకపోతే బందీలకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. అలాగే అమాయక గిరిజనుల్ని పోలీసులు వేధిస్తున్నారని, వారిపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. టీడీపీ నేతల విడుదలకు మరో 2 రోజులు డెడ్ లైన్ పెంచారు మావోయిస్టులు. పూర్తి డీటెయిల్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మావోయిస్టుల డెడ్ లైన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళు ఇంకా ఏమేమి డిమాండ్లు అడుగుతున్నారు? వారం రోజుల క్రితం జీకే నుంచి కిడ్నాప్ అయిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక గిరిజనులను విడుదల చేయడానికి మరో 2 రోజులు గడువును విధిస్తూ మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది. రమణ పేరుతో, ఈస్ట్ డివిజన్ కమిటీ రమణ పేరుతో వచ్చిన ఈ లేఖలో స్పష్టంగా బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలి, అలాగే ఏఓబీలో కూంబింగ్ ను తక్షణమే నిలిపివేయాలన్న ప్రధాన డిమాండ్లను చేశారు. అయితే ఎవరైతే గిరిజనులు ఉన్నారో గిరిజనులకు సంబంధించినంత వరకు వాళ్ళ భవిష్యత్తుకు, అంటే వాళ్ళకి ఎలాంటి ముప్పు వాటిల్లా అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వారం రోజులు గడిచినా కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సానుకూలమైన స్పందన లేదు కాబట్టి మేము తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న ఒక స్పష్టమైన డిమాండ్ పార్టీ చేసింది. అలాగే మొన్న బలపం దగ్గర 35 మంది గిరిజనులను తీసుకురావడం, గిరిజనులందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఇప్పటికీ వాళ్ళని తిరిగి స్వస్థలాలకు చేరుకోకపోవడాన్ని కూడా మావోయిస్టు పార్టీ స్పష్టంగా పేర్కొంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద పెట్టిన కేసులు కానీ నిర్బంధాలను కూడా ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు ఇవాళ రేపు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపునిచ్చింది, డెడ్ లైన్ కూడా కుదించింది. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు కానీ లేకపోతే ఏజెన్సీలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో జీవిస్తున్న నాయకులందరిలోనూ ఒక రకమైన టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి మణికుమారి పార్టీ పదవి ఏదైతే త్రిసభ్య కమిటీ ఉందో త్రిసభ్య కమిటీ పదవికి రాజీనామా చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలు కూడా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక విధానమైన ప్రకటన చేయాలని కూడా అడుగుతున్నారు. ఈ రోజు సీఎం విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ విశాఖ పర్యటనలో ఎవరైతే కిడ్నాప్ గురైన బాధితులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సీఎం ను కలిసి తమ గోల్ను వెళ్లబోసుకోబోతున్నారు. రిషి, థ్యాంక్ యూ రవిచంద్ర.